శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంగసుత శ్రీమాన్ శ్రీయతే మేస్తు భూయతే. అకారద్ధో విష్ణు జగదుదయ రక్షా ప్రళయకృతు మకారార్థో జీవ తదుపకరణం వైష్ణవమిదం ఉకారోనన్యార్హం నియమయతి సంబంధమనయో త్రయీసారస్త్రియాత్మా ప్రణవ ఇమమర్థం సమదిశతు. ఇది అష్టాక్షి మహామంత్రం యొక్క అర్థాన్ని ఇంకా తెలియజేస్తున్నారు. దాంట్లో 8 అక్షరములనిన్ని పదముల కింద విడతీసినట్టయితే 3 పదములనిన్ని నేను అనుకున్నాను. దానిలో మొదటి అక్షరం ఓ అనేటటువంటి, దీనినే ప్రణవమని తారకమని అంటారు. అసలు మంత్రం అనేటటువంటిది ఇదే. ప్రణవమే అసలు ప్రధానమైనటువంటి మంత్రం. మిగతా ఈ మంత్రములో ఉండేటటువంటి 7 అక్షరములు కూడా మంత్రశేషం లేక మంత్ర వివరణం అని చెప్పబడతాయి. అంటే ఈ ప్రణవంలో ఉండేటటువంటి అర్థాన్ని మిగతా 7 అక్షరములు 2 పదములు అర్థాన్ని విశదంగా తెలియజేస్తారు. ఇప్పుడు ప్రణవం యొక్క అర్థాన్ని తెలియజేస్తున్నారు. ప్రణవాన్ని కనుక మళ్ళీ విడదీసినట్టయితే అది 3 అక్షరముల కింద విడిపోతుంది. మొదటి అక్షరం ఆ, రెండవ అక్షరం ఊ, మూడో అక్షరం మా. ఆ అనేటటువంటి దానికి మహావిష్ణువు అనే అర్థం. అకారార్థో విష్ణు, అకారం యొక్క అర్థము విష్ణువు అని అర్థం. ఎటువంటి విష్ణువు? జగదుదయ రక్షా ప్రళయకృతు, జగత్తు యొక్క సృష్టిని రక్షణను లయమును చేసేటటువంటి మహావిష్ణువు. ఈ అర్థం ఎలా వచ్చింది అంటే, అన్ని శబ్దములకు కూడా ఆ అనేటటువంటి శబ్దము కారణమైనటువంటి చేతను, అకారం చేతను ఆ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతుడైనటువంటి మహావిష్ణువుని తెలియజేస్తుంది. ఇంకా అకారానికి అర్థము రక్షకుడు అని కూడా అర్థం. రక్షణ అనగా ఏమి? అనర్థములైనటువంటి వాటిని పోగొట్టడం, ఇష్టమైనటువంటి వాటిని ఇవ్వడం. ఈ 2 ఎవరి వల్ల అయితే కలుగుతాయో వాడు రక్షకుడు. ఈ రెండింటినీ ఆయన చేయడం పేరే రక్షణ. మనకు కావాల్సినటువంటి అవి 2 కదా. మనకి అనర్థమైనటువంటివి, బాధకరమైనటువంటివి, కష్టము కలిగించేటటువంటివి, దుఃఖకరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవాలి. శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటి, నిరవచ్ఛిన్నమైనటువంటి ఆనందం కావాలి, అది ఇష్టమైనటువంటి. ఇవి 2 కూడా చేసేటటువంటి వాడు అకారవాచ్యుడైనటువంటి మహావిష్ణువు. ఆయన హితమును కోరేటటువంటి తండ్రి ఎవడం చేతను మనకి అనాది కాలం నుంచి చేస్తూ వచ్చేటటువంటి కర్మలు నశించే వరకు కూడా ఆయన రక్షించడు. ఆ కర్మలు ఉంటుండగానే రక్షణ కనుక చేసినట్టయితే మనకి ఏమీ పర్వాలేదండి ఏ పని చేసినప్పటికీ అనేటటువంటి భావం కలిగి మాటి మాటికి మళ్ళీ ఆ దుష్టకర్మలే చేస్తూ ఉంటాం. అవి చేస్తూ ఉంటే దాని యొక్క ఫలాన్ని మళ్ళీ అర్పించడానికి జనన మరణములను పొందుతూనే ఉంటాం. రక్షించాలి అని కోరేటటువంటి వాడు వాటిని లేకుండా చేయాలి అనేటటువంటి ఉద్దేశం చేతను మళ్ళీ మనం ఆ విధమైనటువంటి దుష్టకర్మలు చేయకుండా దానికి కారణమైనటువంటి భయాన్ని కలిగింపజేస్తాడు. అంటే చేసినటువంటి వాటికి కొంత శిక్షను విధించి దానివల్ల భయం కలిగి మళ్ళీ మనం చేయకుండా ఉండేలా చేస్తుంటాడు. మనం అనాది కాలం నుంచి అనంతమైనటువంటి కర్మలు చేశాం. దాని యొక్క శిక్షని అనుభవించి ఇక ముందు చేయకుండా ఉండాలి అని బుద్ధి పుట్టాలి అంటే అది ఎన్ని జన్మలెత్తినా సాధ్యం కాదు. ఎందుచేత అంటే ఒక్క క్షణంలోనే
ఎన్నో జన్మలు అనుభవించగలిగవలసినటువంటి కర్మలన్నీ చేస్తున్నాను. అంచేతను కర్మలకి తగినటువంటి శిక్షని అనుభవించి తద్వారా మనం కర్మ విముక్తులమై భగవత్ కటాక్షపాత్రం కావాలి అనేటటువంటిది అసంభవం, జరిగేటటువంటిది కాదు. మరి భగవంతుడు రక్షణ ఎలా చేస్తాడయ్యా అనంటే, ఆయన గనక దయగలవాడై క్షమించి గనక వీటిని నశింపజేస్తే నశిస్తాయే తప్ప లేకపోతే ఇవి నశించేవి కావు. అలాగా ఆయన తన కటాక్షం చేతను వీటిని నశింపజేసినప్పుడు మనకి ఆయన యొక్క రక్షణ లభిస్తుంది. ఆయన దయగలవాడే కానీ యుద్ధం కలవాడవడం చేతను క్షమించడు స్వయంగా. దానికి ఏమి ఉపాయం అంటే, లక్ష్మీదేవిని గనక మనం ఆశ్రయించినట్టయితే ఆమె గనక సర్వేశ్వరునికి ప్రియురాలను అత్యంతమును వినిపించదగినటువంటి స్వభావం కలది అవడం చేతను ఆమె గనక మన నిమిత్తమై పెరుమాళకి పురుషకారం కనుక చేసినట్టయితే ఆయన వాటిని క్షమిస్తాడు. లక్ష్మీదేవి ఆయనకి ప్రియమైనటువంటి పత్ని. ఆమె మాటని జవదాటడానికి శక్యం కానటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. ఆమె విషయంలో ఆమె మనకి నిరుపాధికమైనటువంటి తల్లి. తన యొక్క సంతానం యొక్క దుఃఖాన్ని కష్టాన్ని చూచి ఊరుకోలేదు. ఏదో విధంగా వాటిని పోగొట్టాలని చెప్పి ప్రేమకు తేవడం చేతను ప్రయత్నం చేస్తుంది. మనమే కనుక ఆమెను ఆశ్రయించినట్టయితే మన యొక్క దుఃఖములన్నిటినీ మన కష్టములన్నిటినీ విని సర్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా తప్పదు వీని రక్షించడం అని చెప్పి మన నిమిత్తమై ప్రార్థన చేసి పురుషకార్యం చేస్తున్నారు. మన యొక్క కష్టములన్నిటినీ వినిపించి క్షమింప చేస్తుంటారు. ఆ విధంగా మన యొక్క కష్టముల్ని విని ఆయనకి వినిపించి పురుషకార్యం చేసి రక్షించేటటువంటిది కనుక ఆమెకి శ్రీ అని కూడా పేరు. కనుక పరమేశ్వరుడు రక్షకుడు అని అంటే లక్ష్మీ పురుషకారం చేతను రక్షించేటటువంటి వాడు అని సారాంశం తెలుస్తుంది. ఇక్కడ అకారం చేతను రక్షకుడైనటువంటి వాడు సర్వేశ్వరుడు అని అర్థం చెప్పుకుంటే ఆ రక్షణ అనేటటువంటిది స్త్రీ సంబంధం ఉంటేనే తప్ప సంభవించదు. కనుక ఆయన రక్షించేటప్పుడు స్త్రీ సంబంధం కలవాలే ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది. అంచేత అకారం యొక్క అర్థం ఏమవుతుంది? లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడు అని తెలుస్తుంది. అయితే ఏతావత అకారానికి అర్థం ఎంతవరకు వచ్చింది అంటే, జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకు కారణభూతుడైనటువంటి మనకు సర్వరక్షకుడైనటువంటి లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడు అని అర్థం. ఈ అకారాన్ని మనం స్మరించుకునేటప్పుడు ఈ అర్థం స్మరించాలి. లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడు స్వామిగా శేషిగా మనకి ధ్యానంలో కనిపించాలి. మకారార్థో జీవ. ఈ ప్రణవంలో మూడవ అక్షరము మా అనేటటువంటి. ఈ మా అనేటటువంటి దానికి అర్థం జీవుడు అని అర్థం. జీవుడు అని అర్థం ఎలా వచ్చింది? మా అనేటటువంటి దానికి సంస్కృతంలో జ్ఞానము అని అర్థం. జ్ఞానము కలిగి ఉండుట అని అర్థం. తత్వములు మూడు: ప్రకృతి, జీవుడు, పరమాత్మ. ఇవి మూడు తత్వములు. ప్రకృతి అనేటటువంటి దానికి జ్ఞానం లేదు. జీవుడికి పరమాత్మకి మాత్రమే జ్ఞానం అనేటటువంటిది ఉంది. వారిద్దరూ కూడా జ్ఞాన స్వరూపులు, జ్ఞాన గుణకులు. జ్ఞానమునే గుణంగా కలిగినటువంటి వారు. దానిలో సర్వజ్ఞత్వం అనేటటువంటిది సర్వేశ్వరుని యొక్క గుణం. పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపుడు సర్వేశ్వరుడు. జీవుడికి జ్ఞానం ఉన్నప్పటికీ అది కించిత్ జ్ఞానం, కొద్ది అయినటువంటిది. ఆయన యొక్క అంశస్వరూపుడు కనుక కొద్ది మాత్రమే జ్ఞానం కలిగినటువంటి వాడు. ఇక్కడ మా అనేటటువంటి అక్షరములకు జ్ఞానం కలిగినటువంటి వాడు, జ్ఞాన స్వరూపుడైనటువంటి వాడు అని అర్థం కనుక
అది కలిగినటువంటి వాడు జీవుడు కనుక మా అనేటువంటి అక్షరములకు జీవుడు అని. ఎటువంటి జీవుడు అంటే సదుపకరణం వైష్ణవం ఇదం, సర్వేశ్వరుని యొక్క అంశ అయినటువంటి వాడు, ఆయనకి శేషభూతుడైనటువంటి వాడు, ఆయనతోటి సంబంధం కలిగినటువంటి వాడు. ఉకారో అనన్యాసన్యమయతి సంబంధం అనయోహో. మూడు అక్షరం ఊ అనేటటువంటి, ఈ ఊ అనేటటువంటి దానికి అర్థం ఇద్దరికి విడదీయడానికి వీలు లేనటువంటి సంబంధం. ఇదే జ్ఞానం కలిగినటువంటి వారు ఇద్దరు చెప్పుకున్నాం కదా, సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడు, కించిజ్ఞుడైనటువంటి జీవుడు. వీరి ఇద్దరికి 9 విధములైనటువంటి సంబంధం. పితాచ రక్షక భర్త జ్ఞేయో భగవతి స్వామి ఆధార మమ ఆత్మచ పౌతారు అని చెప్పి 9 విధములైనటువంటి సంబంధం ఉంది. ఈ సంబంధం అనేటటువంటిది ఉండేది విడతీయడానికి వీలు లేనటువంటి సంబంధం. పరమాత్మకి జీవుడు వెళ్ళేటటువంటి వాడు ఉపకరణం, ఏకభూతుడైనటువంటి వాడు, ప్రకారభూతుడైనటువంటి వాడు. అంటే ఏదైనా ఒక వస్తువుకి ఒక్కొక్క రకమైనటువంటి గుణం ఉంటుంది. ఆ గుణమును, ఆ గుణం కలిగినటువంటి వస్తువుకి రెండింటికి సంబంధం ఉంటుంది. ఆ సంబంధం అనేటటువంటిది 2 విధములుగా ఉంటుంది. విడతీయడానికి వీలైనటువంటి సంబంధం ఒకటి, విడతీయడానికి వీలు లేనటువంటి సంబంధం. గోడ ఉంది, దానికి ఏదో తెలుపుదనము నలుపుదనము అనేటటువంటి గుణం ఉంది. ఆ గుణాన్ని విడతీయవచ్చు. ఆ తెలుపుదనాన్ని పోగొట్టి నలుపుదనాన్ని కలిగించవచ్చు. నల్లగా అంటే నలుపుదనాన్ని పోగొట్టి తెల్లదనాన్ని చేయవచ్చు. కానీ ఆ తెలుపుదనం కలిగి ఉన్నప్పుడు గోడ వేరుగాను వెలుగుదనం వేరుగాను ఉండదు, రెండు కలిసి ఉంటాయి. వెలుగుదనంలో నలుపుదనమో లేకుండా గోడ అనేటటువంటిది ఉండదు. అలాగే ఏదో విధమైనటువంటి రంగు కలిగి ఆ గోడ ఉన్నప్పుడు ఆ రెండింటికి ఉండేటటువంటి సంబంధం ఎటువంటిది విడతీయడానికి వీలైనటువంటి సంబంధం. ఆ విధంగానే జీవుడు పరమాత్మ యొక్క అంశ. ఈ ఇద్దరికి ఉండేటటువంటి సంబంధం ఉంది. అది ఈ 9 మూలైనటువంటి సంబంధం. ఇది నిరుపాధికమైనటువంటి సంబంధం. ఇప్పుడు ఇక్కడ మనం ఉండడానికి మనకి తెలిసినటువంటి తల్లిదండ్రులు కారణం. వారికి మనకి పితాపుత సంబంధం, మా బాపుత సంబంధం ఉంది. కానీ ఈ సంబంధం ఏంటటువంటిది నిరుపాధికమైనటువంటిది కాదు. మనం చేస్తున్నటువంటి వారు చేసినటువంటి కర్మను అనుసరించి మనకి వారికి సంబంధం కలిగింది. వారికి మనం జన్మించడం ఏంటటువంటిది ప్రదర్శించి ఈ శరీరం కలిగిపోయినట్టుంటే వారికి మనకి మళ్ళీ సంబంధం లేదు. ఈ జన్మకి ప్రారంభుతులైనప్పటికీ ఆ సంబంధం అనేటటువంటిది ఔపాస్యమైనటువంటిది. ఏదో నిమిత్తంగా గర్భమైనటువంటి నిమిత్తంగా వచ్చినటువంటి. కానీ భగవంతుడికి మనకి ఉండేటటువంటి సంబంధం ఉందే అది అటువంటిది కాదు. దాన్ని నిరుపాధిక సంబంధం అని అంటారు. దానికి ప్రత్యేకించినటువంటి కారణాన్ని చెప్పడానికి వీలేదు. అది అనాది సిద్ధమైనటువంటిది, అది స్వాభావికమైనటువంటిది, స్వరూపసిద్ధమైనటువంటిది. ఆ సంబంధం అనేటటువంటిది విడదీయాన్ని ఎప్పుడు నిర్ణయించినా ఎటువంటి సంబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ లోకముందు పరమపరముందు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయనే మన యొక్క సృష్టిస్థితిలో తప్ప ఆయన సృష్టి చేసినప్పుడు కూడా ఉపనిషత్తుల్లో ఆ సృష్టిగా అని చెప్పినప్పుడు ఇలా చేస్తాడు అని ఉంది. కానీ మొట్టమొదట భవిష్యాం ప్రజాయేది
మేమే అనేకమైనటువంటి రూపములతోటి శ్రీకృష్ణుడు ముందుగాక అని ఆయన ముందు సంకల్పం చేసుకుంటారు. తర్వాత ఆయనే ఈ రూపంగా పరిగణిస్తారు. నామరూపే వ్యాకరణి, ఒక నామంతో రూపంతో కలిగినటువంటి సృష్టిని చేయుదుగాక అనుకుని తర్వాత నామరూపే వ్యాకరో, నామరూపంతో ఉండేటువంటి జగత్తుని అంతటినీ కూడా సృష్టి చేస్తారు. ఆ సృష్టి చేసేటప్పుడు ముందు పంచమహాభూతములను సృష్టి చేసి వాటిని అన్నిటినీ పరవంటూ ఒకదాని ఒకదాన్ని కలిపి దాన్ని ఆ కలపడాల్లోనే పంచీకరణం నిండి సబ్దీకరణం నిండి అలాగా ఉపనిషత్తులో విభూకరణం నిండి ఇలా చెప్తారు. అలాగా ఒక భూతంతో ఒక భూతాన్ని కలిపి వాటితోటి ఈ శరీరాన్ని తయారు చేసి ఈ శరీరంలో అదే జీవైన ఆత్మన అనుప్రవిష్ట అని చెప్పి ఈ జీవుడిని వాడి యొక్క కర్మానుసారంగా అనుకూలమైనటువంటి శరీరంలో తాను ఆ జీవుల్లో ప్రవేశించి ఆ జీవుడిని విడిచిలోంచి ఈ శరీరంలో ప్రవేశించారు. అంటే ఒక జీవించినటువంటి మనిషి ఏంటంటే పై కనిపించేటటువంటి పంచభూతాత్మకమైనటువంటి పంచీకరణ చేయబడినటువంటి ప్రాకృతమైన శరీరం, దానిలో జీవుడు, దానిలో పరమాత్మ, ఈ మూడు కలిసి ఉంటే ఒక శరీర విశిష్టమైనటువంటి జీవించినటువంటి ఓ ప్రాణి అన్నమాట. ఓ మనిషి లేకపోతే ఒక పశువు మనిషిలో ఏదైనా పోయి ఈ మూడు కలిసి ఉంటాయి. ఈ యొక్క జీవుడు కనుక ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోతే ఇది ప్రకృతిలో కలిసి ఉంటుంది. ఎందుకు పరిగాదు శరీరం ఆ జీవుల్లో ప్రవేశించి ఉంటేనే తప్ప ఆ జీవుడు శరీరంలో ప్రవేశించారు. ఆ ఇతరులు ఉండనే ఉండదు. మొత్తం మీద సృష్టి కాలంలో ఈ విధంగా జాపపడ్డ జాతును సృష్టించబడినటువంటి వారన్నిటిలో కూడా పరమాత్మ, జీవుడు, ప్రాకృతికమైనటువంటి శరీరం ఈ మూడు కలిసి ఉంటాయి. ప్రళయ కాలంలో ఇవన్నీ విడిపోతాయి అనుకున్నా. ఈ విడిపోయి ఎక్కడికి పోతాయి? సర్వవ్యాపుడైనటువంటి వాడు సర్వేశ్వరుడు కనుక ఆయన యందు ఇవి ప్రకృతి ఈ జీవుడు కూడా అతి సూక్ష్మ రూపంతో అంతర్భూతమై ఉంటారు. దానినే లయం అంటారు. ప్రళయం అనగా ఏమి? నామరూపములు లేకుండా అతి సూక్ష్మ రూపంతో పరమాత్మ యందు లయమై ఉండడం పేరు ప్రళయం. పరమాత్మలో ఉండేటటువంటి ఈ పంచభూతములు, ఈ జీవుడు ఒక రూపాన్ని, నామాన్ని ధరించి పరమాత్మని ఆత్మ కలిగి ఉండడమే అదే సృష్టి. సృష్టికి ప్రళయానికి ఇదే తేడా. అయితే సృష్టి కాలం ముందు మూడు కలిసి ఉంటాయి, ప్రళయ కాలం ముందు మూడు కలిసి ఉంటాయి. తేడా ఏమిటి అంటే సృష్టిలో ఈ పంచభూతములు రూపమైనటువంటి ప్రకృతి స్థూల రూపాన్ని పొందుంటుంది. దానిలో జీవుడు ఉంటాడు, దానిలో పరమాత్మ. ప్రళయం అనగా ఏమి? పంచభూతములు రూపమైనటువంటి ప్రకృతి సూక్ష్మ రూపాన్ని పొందుతుంది. జీవుడు అసలే సూక్ష్మ రూపుడైనటువంటి వాడు. ఈ రెండు కూడా పరమాత్మలో ఉంటారు. దాని పేరు ప్రళయం. అదే లయం పొందడం. అంటే మొత్తం మీద సృష్టి కాలంలోనూ మూడు కలిసి ఉంటారు, ప్రళయ కాలంలోనూ మూడు కలిసి ఉంటాయి. ఎప్పుడైనా ఈ మూడు కలిసి ఉండకుండా ఉండేటటువంటి స్థితి ఉందా అంటే లేదు. ఎప్పుడూ కలిసే ఉంటాయి, కలవకుండా ఉండనే ఉండవు. పరమాత్మలో లోపల ఉండడము లేక బయట ఉండడము అనేటటువంటి లేకపోతే జీవుడు అనేటువంటి వాడు ఉండడు, ప్రకృతి అనేటటువంటిది ఉండదు. అంచేత ఈ మూడింటికి ఉండేటటువంటి పరస్పర సంబంధం ఉండేది ఇది నిత్యమైనటువంటి సంబంధం.
ఒకప్పుడు స్థూల రూపం, ఒకప్పుడు సూక్ష్మ రూపం, ఇంతే మార్పు తప్ప కలిసి ఉండడం అనేటటువంటిది ఎప్పుడు స్థిరమైనటువంటిది, ఇది నిత్యమైనటువంటిది. ఈ మూడింటికి ఉండేటటువంటి సంబంధం ఉందే అది అనన్యాహమైనటువంటిది, ఇతరమైనటువంటి వాటికి అర్హమైనటువంటిది కాదు. అందులో పరమాత్మకి జీవుడికి ఉండేటటువంటి సంబంధం అంశభావ సంబంధం, శేషభావ సంబంధం, ఆవిడ నియామక సంబంధం, ఆవిడ చేతను ఇది అసలే విడిపోయి ఇప్పుడు ఉండవు. అంచేతను అదంటారు ఉకారో అనన్యమయది సంబంధం అనయో. ఈ పరమాత్మకి ఉండేటటువంటి సంబంధం ఉందే అది అనన్యారమైనటువంటిది అని ఇది ఉకారం తెలియజేస్తుంది. ఈ అర్థం శ్రీయాత్మా మూడు అక్షరములతోటి కూడుకున్నటువంటిది ఈ ఓం అనేటటువంటి ప్రణవము. అక్షరాల్లో ఒకదాని ఒకటి కలిపితే ఇంకొక విలక్షణమైనటువంటి రూపం వస్తుంది ఆ శబ్దానికి. ఇలాగా ఆ ప్లస్ ఆ రెండు ఆలు కలుపుతాం, ఆ అని దీర్ఘ. ఈ ప్లస్ ఈ అలా రెండు ఈలు కలుపుతాం, దీర్ఘమైనటువంటి ఈ. అలాగే ఊ ప్లస్ ఊ అని రెండు ఊలు కలుపుతాం, అది ఊ. అలాగే ఆ ప్లస్ ఈ, ఆను ఈ అనే అక్షరాన్ని రెండింటిని కలుపుతాం, ఏ. ఆ ప్లస్ ఊ, ఆని ఊని రెండింటిని కలుపుతాం, ఓ. ఓ అనేటటువంటి దాంట్లో ఎన్ని అక్షరం ఉన్నాయి? ఆ ఊ రెండు ఉన్నాయి. దాని తర్వాత మకారం అనేటువంటి సున్న కలిపితే ఓం అయింది. దీనివల్ల ఓం అనేటువంటి దాంట్లో ఎన్ని అక్షరములు ఉన్నాయి? తీస్తే ఎన్ని శబ్దములు ఉన్నాయి అంటే 3 రకములైనటువంటి శబ్దములు ఉన్నాయి. ఈ 3 ఉన్నాయి 3 వేదముల యొక్క సారము. ఆ అనేటటువంటిది ఋగ్వేదం యొక్క సారం, ఊ అనేటటువంటిది యజుర్వేదం యొక్క సారము, మా అనేటటువంటిది సామవేదం యొక్క సారము. వేదాలు అనంతములైనటువంటివి కదా, వాటి యొక్క సారములు చిన్న చిన్నమైనటువంటి అక్షరములు ఎలా అయ్యాయి? సారం అంటే ఏమిటి? స్థూల రూపంగా ఉండేటటువంటి దాని యొక్క గుణం అంతయు కూడా సూక్ష్మ రూపంగా ఉండాలి. అప్పుడు ఆ స్థూల రూపమైనటువంటి వస్తువు యొక్క సారం ఈ సూక్ష్మ రూపమైనటువంటిది అని అంటాం. అలాగే అనంతములైనటువంటి వేదముల యొక్క సూక్ష్మ రూపమైనటువంటి సారమైనటువంటిది ఆ మా అంటాం. ఇది ఎలాగా ఉదాహరణ చూపిస్తున్నారు. 3 పెద్దదైనటువంటి కుండల్లో మజ్జిగ ఉంది. 3 కుండల్ని వేడివేడిగా మనం కవ్వంపుచ్చుని చిలుగుతాం. ఏమవుతాయి? ఒక్కొక్క కుండలో ఉండేటటువంటి మజ్జిగ వల్లను ఒక్కొక్క ముద్ద కింద వెన్న తయారు. ఈ 3 కుండల్లో తయారైనటువంటి 3 ముద్దల వెన్నని కలుపుతాం, దానిని కాస్తాం అగ్నిలో పెట్టి. అప్పుడు అది నెయ్యి కింద అవుతుంది. 3 కుండల మజ్జిగ నెయ్యి ఎంత అవుతుంది? దాదాపు సోద నెయ్యి. ఆ విధంగానే 3 వేదాలని బ్రహ్మ తపస్సు చేశారు. మదించడం అంటే వాటిలో ఉండేటువంటి సారాన్ని తీయడం, దానికి మంత్రాల్ని మదించడం అంటే అది మననం చేయడం, దానినే అనేక పర్యాయములు ఆవృత్తి చేస్తూ నియమాలతోటి జపించడం. ఆ విధంగా బ్రహ్మ ఈ 3 వేదాన్ని జపించారు. జపిస్తే ఋగ్వేదంలోంచి భూ అనేటటువంటి ఒక వ్యాహృతి, ఒక కుండెడి మజ్జిగలోంచి వెన తయారైనట్టుగా మొత్తం వేదాన్నంతటిని ఈ విధంగా పురస్కరణ చేస్తే, జపం చేస్తే దాంట్లోంచి భూ అనేటటువంటి ఒక వ్యాహృతి ఈతనికి తోచింది. తర్వాత యజుర్వేదాని వల్ల సువహ అనే వ్యాహృతి వచ్చింది. సామవేదం వల్ల సువహ అని వ్యాహృతి. ఈ భూవత్సువహ అనేటటువంటి మూడింటిని అక్కడ వెన్నముద్దల్ని మూడింటిని కలిపి కాచినట్టుగా ఈ 3 వ్యాహృతుల్ని కలిపి మళ్ళీ తపస్సు చేశారు.
అనేక పర్యాయం మళ్ళీ దాన్ని ఆహుతి చేశారు. మనో అగ్ని చేతను వాటిని ఆహుతి అనేటటువంటి తపన కలిగింపజేశారు. చేస్తే వాటిలోంచి ఈ 3 ముద్దలైనా కలిపి కాస్తే నెయ్యి తయారైనట్టుగా ఈ 3 వ్యాహుతులు ఈ పునశ్చరణ చేస్తే ఈ ఆ ఉ మా అనేటటువంటి 3 అక్షరములు కలిగాయి. ఆ మూడింటిని కలిపాడు. 3 ముద్దల వెనాల కలిగినటువంటి నెయ్యిని మళ్ళీ కలిపినట్టుగా మూడింటిని కలిపాడు. కలిపితే ఓ